త్రియేక దేవుడు అక్కడ కనిపిస్తున్నాడు. తండ్రి ఏమో మాట్లాడుతున్నాడు, కుమారుడేమో బాప్తిజం తీసుకున్నాడు, పరిశుద్ధాత్మ ఏమో తన మీద వచ్చి వాడినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. కనుక బాప్తిస్మము అనేది ప్రతి క్రైస్తవుని యొక్క జీవితములో మొట్టమొదటి మెట్టు. బాప్తిజాలు 2 రకాలుగా ఉన్నవి. పెద్దల బాప్తిజమము, చిన్నల పిల్లల బాప్తిజము కూడా ఉన్నది. చిన్న పిల్లలని మనము నీళ్ళలో ముంచలేము కనుక ఈ చిన్న పిల్లల యొక్క బాప్తిజము ఇవ్వడము మనం చూస్తాం. ఈ చిన్న పిల్లల యొక్క బాప్తిజము ఏ సంఘంలో కనబడుతుంది అంటే సిఎస్ఐ సంఘములోను, లూథరన్ సంఘములోను, ఆర్సిఎం చర్చి సంఘములోను మనకు చిన్న పిల్లల బాప్తిజం కనబడుతుంది. ఎందుకంటే తండ్రి విశ్వాసములో వారు జీవిస్తూ ఉన్నారు కనుక క్రైస్తవ జీవితాన్ని జీవిస్తూ వారి పిల్లలు కూడా క్రైస్తవత్వములో మేము ఆ పిల్లల్ని పెంచుతాము, నడిపిస్తాము అన్నాడు తల్లిదండ్రులు. అలాగే జ్ఞాన తల్లిదండ్రులు, గాడ్స్ ఫాదర్ గాడ్స్ మదర్ అని చెప్పేసి ఇద్దరు కూడా వాళ్ళు కూడా ముందుకు వచ్చి ఆ యొక్క తల్లిదండ్రులు అలాగే జ్ఞాన తల్లిదండ్రులు వారి యొక్క చిన్న పిల్లలు తీసుకొని వచ్చి మేము వీరిని ప్రభు యొక్క బోధన ప్రకారము, విశ్వాసములు కఠిన ప్రకారము మేము జీవిస్తాము అని వాళ్ళు తీసుకొని వస్తారు. అయితే బాప్తిజం వాళ్ళు చిన్నపిల్లలు తీసుకున్నంత మాత్రాన ఫుల్ మెంబర్గా వారు కాదు. వారికి నిర్ధారణ, భద్రమైన అభ్యంగము ఉంటుంది. దాని ద్వారా ఫుల్ మెంబర్ మళ్ళీ యవ్వన కాలంలోకి వచ్చిన తర్వాత నిర్ధారణ ఇవ్వడం జరుగుతుంది. ఈ నిర్ధారణ తర్వాత వారు ప్రభు ఆ యొక్క బల్లాలో ఆ యొక్క పాలు పొందడం అనేది అప్పటి నుండి వారు ప్రారంభిస్తారు. పెద్దవాళ్ళు కూడా బాప్తిజం తీసుకున్న ఒకవేళ యవ్వన కాలంలో ఆ పెద్దవాళ్ళు తీసుకున్న నిర్ధారణ తర్వాతనే ప్రభు బల్లాలు పాల్గొనాలి. ప్రభు యొక్క రొట్టె ద్రాక్ష రసాన్ని అనగా ప్రభు యొక్క శరీర రక్తాలు తీసుకోవడానికి అర్హులై వారు ఉంటారు. కనుక ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, ఈ బాప్తిజం ద్వారా మనం ఈ పొందుకుంటున్న అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 37-38 వచనాలు మనం చూస్తే అక్కడ మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 37వ వచనం. పేతురు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిజం పొందుని అని చెప్పేసి అక్కడ మనం జ్ఞాపకం చేస్తున్నారు. మారు మనసు పొందాలి, హృదయ పరివర్తన, పాప క్షమాపణ పొందాలి. అంటే పాపాలు ఒప్పుకోవాలి, మనం చేసినటువంటి పాపములను మనము ఒప్పుకోవాలి. తర్వాత అప్పుడు పరిశుద్ధాత్మ అను వరమును మీరు పొందుదురు. చూడండి, బాప్తిజం పొందుతున్నప్పుడు దేవుని యొక్క అభిషేకం పరిశుద్ధాత్మతో మనము నింపబడతాము. వేరే ప్రత్యేక విధంగా మనం పొందుకునే అవసరం లేదు. ఎప్పుడైతే మనం బాప్తిజం పొందుకుంటున్నామో అప్పుడే దేవుని యొక్క వరము పరిశుద్ధాత్మ వరాన్ని మనము పొందుకుంటాము. కృప వరమును కూడా మనము పొందుకుంటాము. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకు దూరస్తులందరికీ అనగా చూడండి, నీకు మీ పిల్లలకు దూరస్తులకు అంటే అక్కడ ముగ్గురు కనపడుతున్నారు. అంటే విశ్వాసంలో జీవించే తల్లి కనపడుతున్నారు, అలాగే పిల్లలు కనపడుతున్నారు. దూరస్తులు అనగా ఒకవేళ అన్యులైనా ఒకవేళ దేవుని నమ్మని వారైనా ఎవరైనా కనబడుతున్నారు. వాళ్ళందరికీ దేవుడు చెప్తున్నటువంటి మాట ఇదే పేతురు గారి యొక్క ప్రసంగంలో. అనగా ప్రభువైన మన దేవుడు పిలిచిన వారందరికీ అందరికీ చెందునని చెప్పేసి వారితో ఈ యొక్క మాటలు చెప్పడము మనం ఇక్కడ చూస్తాం. కనుక మనం బాప్తిజం పొందుకోవడానికి మనకు కావాల్సింది విశ్వాసము. విశ్వాసం మన అపోస్తల కార్యం 16వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ కూడా విశ్వాసము, అక్కడ తాను విశ్వాసము కలిగి ఉన్నాడు. నేను విశ్వసిస్తూ ఉన్నాను ప్రభువుని అని చెప్పినప్పుడు అక్కడ నీళ్ళు ఉన్నది కనుక వెంటనే అక్కడ బాప్తిజాన్ని పొందుకున్నట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అలాగే ప్రేమైనటువంటి దేవుడి ద్వారా మరి యొక్క 1 పేతురు 2వ అధ్యాయము 22లో కూడా మనం చూసినట్లయితే అక్కడ మనకు జ్ఞాపకం